హాయ్ ఫ్రెండ్స్, నేను పుంగనూరుకి వెళ్తా అంటే పుంగనూరుకి వెళ్ళేసి వస్తా అంటే ఇక్కడ కొన్ని అయితే పొట్టేళ్ళు గొర్రెలు అయితే కనిపిస్తుంటాయి. చూద్దాము. ఎవరో చాలా ఉన్నాయి ఇక్కడ, వందల్లో ఉన్నాయి ఇక్కడ. ఈ నుంచి ఆడ వరకు అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఎవరో తెలియదు కానీ చూద్దాం. మీవేనా గొర్రెలు? ఎన్ని ఉన్నాయనా అన్నా? 200 ఉన్నాయా? గొర్రెలా పొట్టేళ్ళనా? గొర్రెలా పొట్టేళ్ళనా? గొర్రెల పొట్టేళ్ళు ఎన్ని వయసునా? ఎన్ని నెలలో? ఈ సైజా? గొర్రెలు ఎన్నినా? 150 ఉన్నాయా? గొర్రెలు 8 నెలలు సంవత్సరం ఉన్నాయా? లేకంటే ఎట్లా? పిల్లలు ఎన్నితలు అయినాయా? అవునా? పొట్టేళ్ళు ఉన్నాయా? ఎట్లా చెప్తాను జత పొట్టేళ్ళు? మేము ఎక్కడ పుంగనూరు సంతకి వేస్తారా? అంగళ్ళ సంతకి వస్తారా? అంగళ్ళ సంతకు రారు? మాది అంగళ్ళ సంత. అంగళ్ళు షీప్ మార్కెట్ వీడియోలు యూట్యూబ్లో తీస్తూ ఉంటాను. పుంగనూరుకి వస్తూ ఉంటాను నేను. ఇప్పుడు గురువారం రేపే కదా, అప్పుడప్పుడు వస్తూ ఉంటాను. గొర్రెలు ఇవన్నీ పొట్టేలు అన్నీ చూస్తూ ఉంటాను. కాళ్ళ ఎవరికైనా ఎక్కడైనా రైతుల దగ్గర చూద్దాము అని ఎతకుతూ ఉంటాం. మాది అంగల్లో పుంగనూరు ఆవుల సంత చూసుకొని పోతా అంటే గొర్రెలు ఎన్ని కనిపించేసరికి ఎన్ని ఉన్నాయని అడుగుదామని. షెడ్ ఉందానా? ఇక్కడ ఉందా? ఓకే. దీంట్లో అన్నీ నైట్ పిలుచుకొని పోతారా? ఒకళ్ళంతా ఇక్కడ మేపుతారా? మీరు ఇద్దరు మేపుతారా? పిల్లలు ఎన్ని ఉన్నాయనా? 50 పిల్లలు, 100 గొర్రెలు, 50 పొట్టేలు పిల్లలు. మాట్లాడదాం పండి అన్నతో. మొత్తానికి అయితే ఉన్నాయి. డిస్టర్బెన్స్ ఉండకూడదు. 23 ఎక్కిస్తుండ. పొట్టేలు అయితే ఉన్నాయి, ఓ రకంగా ఉన్నాయి. వాళ్ళకి అడుగుదాం. ఇంకా ఆయన ఉన్నాడు. పిల్లవ గుడ్లు ఉన్నాయి, పిల్లవ అయితే కొనుక్కోండి కొన్ని వేస్తూ ఉంటాయి. పొట్టేళ్ళు ఉన్నాయి. షెడ్ ఉందంట వీళ్ళకి. వాళ్ళ నెంబర్ అవన్నీ నేను ఇప్పించుకుంటాను. హాస్టల్లో పోయేటప్పుడు ఇప్పించుకుంటాను. మీరు చూసుకోండి. 15 నిమిషాలు అట్లా రికార్డ్ చేసి దీంట్లోనే డీటెయిల్స్ ఏమైనా ఉంటే అడిగి వానికి మాట్లాడదాం. ఆడంతా ఉండే చూడండి, అప్పకంతా కనిపిస్తుండే. నేను మళ్ళీ స్లో మోషన్ ఏమొద్దులే. నేను ఈ ఆవుల సంతకు వెళ్ళినప్పుడు ఏం చేస్తాను అంటే స్లో మోషన్ పెట్టేసి రికార్డ్ చేస్తాను. టైం సేవ్ అవుతుంది. స్లో మోషన్ పెడితే నాకు టైం సేవ్ అవుతుంది. అట్లా మొత్తం ఉండే గొర్రెలు అన్నీ గొర్రెలేవే. ఆయన ఉన్నాడు ఆడ. ఆయనకు పోయి మాట్లాడదాం పండి. ఓ 5 నిమిషాలు మాట్లాడేసి 15 నిమిషాలు వస్తే, లేకంటే స్లో మోషన్ పెట్టుకుంటా. దీన్ని కూడా మీవేనా గొర్రెలన్నీ? ఎన్ని ఉన్నాయన్నా మొత్తము? అలా ఎన్ని ఉన్నాయి గొర్రెలు మొత్తము? 150 గొర్రెలు, 50 పొట్టేలు పిల్లలు ఉన్నాయా? ఎంతనా వయసు ఇవి పొట్టేలకి? 7 నెలలు 8 నెలలు. ఎట్లా అమ్ముతుంటారు ఇవి జత? ఓ రకంగా ఎట్లా చెప్తుంటారు జత ఇవి పొట్టేలు పిల్లలు అయితే? అవి రెండు ఒకటి. పిల్లవైతే ఒక రకంగా జత అయితే 20,000 అట్లా. చిన్న ఒక రకంగా అయితే కొంచెం పెద్ద అయితే 25,000 అట్లా జత. దీంట్లో రకరకాలు ఉన్నాయి కదా. అన్నీ మీవేనా? మొత్తం 200 ఉన్నాయా? గొర్రెలు ఎన్ని ఉన్నాయా? 150, 100 ఉన్నాయా గొర్రెలు? గొర్రెలు ఎట్లా చెప్తుంటారు జత? గొర్రెలు ఈసారి 24,000 పుంగనూరు సంతకా? మాది అంగళ్ళు సంత. అంగళ్ళు దగ్గర చూసినారు నన్ను ఎప్పుడైనా? సంతలో వస్తూ ఉంటాను నేను. సంతలు అన్నీ జరుగుతాయి. ఇక్కడ ఎన్ని గొర్రెలు ఒకటేసారి కనిపించారు. చూసి అమ్మని ఆపుతారు. అంగళ్ళు రమ్మాలి. ఆవుల సంత చూసుకొని పోతా అంటే ఇంటికి పోతాండా కనిపించేటట్టుగా ఆపుతాయి. రేట్లు అయితే అర్థమైనాయి కదా. పొట్టేలు మంచివి అయితే ఒక 15,000 అట్లా పొట్టేలు అయితే చెప్తాను. ఒక పొట్టేలు 15,000, 20,000 అట్లా ఉన్నాయి మంచి పొట్టేలు. గొర్రెలు అయితే జత వచ్చి 20,000, 22,000, 24,000 అట్లా ఉన్నాయి. డిఫరెంట్ ఉన్నాయి. వాళ్ళ నెంబర్ ఇప్పించుకుంటాను. పుంగనూరు దగ్గర ఇది. ఎక్కడంటే పుంగనూరు కరెక్ట్గా నాకు తెలీదు. వెళ్తున్నప్పుడు రోడ్లు అయితే కనిపిస్తున్నాయి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేను నెంబర్ ఇప్పించుకుంటాను. మీరు నా కాంటాక్ట్ కానీ మళ్ళీ ఇవి టైం ల్యాప్స్ స్లో మోషన్ పెట్టుకుంటా చూద్దాము.
నైస్. మొత్తానికి వీడియో అయితే తీసుకున్నాను. పొట్టేళ్ళు అన్నీ ఈడ ఆడ అన్నీ ఉన్నాయి. మొత్తం పొట్టేళ్ళు 50 ఉన్నాయంట, 100 గొర్రెలు, ఇంకా 50 పిల్లలు, ఇట్లా అట్లా మొత్తం 200 అయితే ఉన్నాయి. వాళ్ళ నెంబర్ కూడా ఇప్పించుకున్నాను. మీరు ఎవరికైనా కావాలంటే చెప్పండి, మాట్లాడదాము. ప్రస్తుతానికైతే ఇంకా వెళ్తున్నాను, టైం లేదు ఫ్రెండ్స్, నేను వెళ్ళాలి. పొట్టేళ్ళు అయితే ఉన్నాయి, ఒక రకంగా అయితే ఉన్నాయి, చూసేదానికి మంచిగానే ఉన్నాయి. ఇలా పొట్టేళ్ళు కూడా ఈ స్లో మోషన్ పెట్టి తీసుకునే 10 నిమిషాలు ఫాస్ట్గా అయితే 5 నిమిషాల్లో 10 నిమిషాలు వీడియో అయిపోతుంది. 10 నిమిషాలు 4 నిమిషాల్లో 16 నిమిషాలు అవుతుంది. అప్పుడు 3 నిమిషాలు 2 నిమిషాలలో కూడా వీడియో అయిపోతుంది. 1 సెకండ్కి 4 సెకండ్లు అవుతుంది అన్నమాట. అట్లా 1 నిమిషాలు 4 నిమిషాలు అంటే 2 నిమిషాలకు వీడియో సరిపోతుంది. ఆ విధంగా అయితే తీసుకున్నాను. బండి అయితే ఆడుంది, వెళ్దాం పాండి గైస్. బండికి పెట్రోల్ కూడా వేయించుకోవాలా, డబ్బులు లేవు. ఎవరైనా ఫోన్పే చేస్తారు, 200 చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్, దయచేసి. స్పాన్సర్షిప్స్